ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ రాసి బొట్టు హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అది కూడా బొటిక్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చెప్పాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం హ్యాండ్ కటింగ్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొలుచుకోండి. నాకు వచ్చేసి 10 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులో -1 ఇంచ్ చేయండి. అంటే 10 1 ఇంచ్ మైనస్ చేస్తే 9 ఇంచీలు. ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేశానో క్లాత్ని, అలా మీకు 9 ఇంచులు విడ్త్ ఉండేలా, అంటే వెడల్పు వచ్చేసి 9 ఇంచులు ఉండేలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అతుకులు అనేవి ఒక సైడ్ మాత్రమే వస్తాయి, రెండు వైపులా మాత్రం రావు. ఇది కూడా ఎలా అంటే లైనింగ్కి అయితే మనం ఒకవైపు అతుకులు వచ్చేలా కట్ చేసుకోవాలి. అదే ఒరిజినల్ క్లాత్కి అయితే మాత్రం రెండు వైపులా అతుకులు వచ్చేలా కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. అది బయటికి కనిపిస్తే ఇది లాన్ ఉంటుంది కాబట్టి దీనికి ఒకవైపు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 9 ఇంచులు విడుతుండేలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేయండి. అలానే ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని. అలానే హ్యాండ్ పొడవు కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి. అలానే దీనికి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోండి. అంటే హ్యాండ్ మనం జాయింట్ చేయడానికి ఖర్చు ఉండాలి కదా, దానికోసం. ఇప్పుడు ఎక్కడైతే మనం హ్యాండ్ ఖర్చు మార్కింగ్ చేస్తామో ఇక్కడ 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం ఇక్కడ నుంచి కిందికి 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఎక్కడైతే మనం ఇప్పుడు 3.5 ఇంచీలు మార్కింగ్ పెట్టుకున్నామో హ్యాండ్ డౌను, అక్కడ స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయండి. ఇలా చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ కోసం చంక దింపు దగ్గర ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసి మనం ముందు తీసుకున్న 9 ఇంచీలు ఇక్కడ పెట్టుకోండి. 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, ఆ చివర ఒక మార్కింగ్. అంటే మనం ఎంతైతే బ్యాక్ పార్ట్ ఖర్చు తీసుకుంటామో అంత లోనికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నేను 2 ఇంచులు తీసుకున్నాను కదా ఖర్చు బ్యాక్ పార్ట్కి, సో 2 ఇంచులు నేను మార్కింగ్ అనేది లోనికి చేసుకున్నాను. మీరు ఎంత ఖర్చు తీసుకుంటే అంత లోనికి మార్కింగ్ చేసుకోండి. అలానే ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర మీరు ఎంత ఖర్చు తీసుకుంటే అంత అవతలికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే ఈ 2 మార్కింగ్స్ని కూడా కలిపేయండి స్ట్రైట్గా లైన్స్ అయితే ఖర్చు కోసం. ఇక్కడ మనం చూసాం కదా, ఒకవైపు మాత్రమే అతుకులు అనేవి పడతాయి, రెండు వైపులా పడవు. ఓకేనా. ఇక్కడ మనం ఈ 2 మార్కింగ్స్ దగ్గర ఇలా టేప్ పెట్టి కొలుచుకొని టేప్ని సకానికి ఫోల్డ్ చేసుకోండి, అంటే మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవడం కోసం. ఇలా చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక 1/2 ఇంచ్కి లోనికి ఇంకొక మార్కింగ్ చేసుకోండి, ఇది లోతు కోసం. ఓకేనా. లోతు అనేది ఇప్పుడు కట్ చేయము, కానీ మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడైతే హ్యాండ్ షేప్ని ఇలా డ్రా చేసుకోండి, నేను వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్ షేప్ అనేది ఇలా ఇచ్చుకోండి. చాలా సింపుల్ అండి, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ హ్యాండ్ షేప్ని కిందన 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర కూడా ఇచ్చుకోండి లోతు కోసం. ఓకే. ఇప్పుడైతే మనం నార్మల్ హ్యాండ్ డ్రాయింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికే మనం రాసి బుట్ట హ్యాండ్స్ కోసం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఎలా పెట్టుకోవాలంటే మనం ఆల్రెడీ ఒక లైన్ అనేది డ్రా చేసాం కదా, 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడే 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా టేప్ని ఇక్కడే పెట్టుకొని ఇలా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయండి 3 ఇంచెస్కి. మనం ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి, ఆ తర్వాతే మనం బుట్ట హ్యాండ్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి, పఫ్ హ్యాండ్స్ కోసం. ఇక్కడ 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాక మళ్ళీ ఒక 3 ఇంచెస్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ ఇలా మొత్తానికి ఒక 3 ఇంచీలు పొడవు వెడల్పుతో ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోండి. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇలా వీడియోలో చూపించాను, చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా కానీ మీరు కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటే మీకు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా నీట్గా అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, మనము హ్యాండ్ షేప్ కోసం ఒక లైన్ డ్రా చేసాం కదా, ఇక్కడ లోనికి కూడా అది ఇలా లైన్ అనేది ఇచ్చేయండి నీట్గా కింద వరకు కూడా. ఇలా ఇచ్చేసుకున్నాక ఈ లైన్ దగ్గర టచ్ అయ్యేలా ఇక్కడ చూడండి, పైన 3 ఇంచులకి ఒకటి పెట్టుకున్నాం కదా, ఇక్కడ లోనికి 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా 2 ఇంచులు పెట్టుకోండి. అలానే కింది వైపుని కార్నర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్కి పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. కరెక్ట్గా ప్లస్ పాయింట్లో కలుస్తుంది, చూసారు కదా, ఇక్కడ అక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోండి. అలానే చివర ఖర్చు దగ్గర నుంచి లోనికి 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా నేను చెప్పేది అర్థం కాకపోతే వీడియోలో చూడండి, క్లియర్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కూడా కొంచెంగా హ్యాండ్ షేప్ ఇచ్చుకొని కలిపేయండి.
ఇలా సింపుల్గా ఇలా కలిపేసుకోండి. ఇలా నీట్గా కలిపేయండి. చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్ షేప్ ఇచ్చేసాము. ఇలా కానీ మనం కటింగ్ చేసామంటే మనం కటింగ్లోనే ఉంటుందండి. ఏదైనా మనం నీట్గా కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ చేసాక కూడా అది నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కూడా సూపర్గా వస్తుంది. అదే మనం కటింగే ఎలా పడితే అలా చేస్తామంటే అంత పర్ఫెక్ట్గా చేయలేదంటే ఇంక మరి స్టిచ్చింగ్ కూడా అలానే వస్తుంది. కటింగ్ పైనే స్టిచ్చింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం స్టిచ్చింగ్లో ఏం చేంజ్ చేయలేం, కటింగ్లో చేంజ్ చేసిందే స్టిచ్చింగ్లో కూడా మనకు వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదైతే కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా నీట్గా. అయితే ఇక్కడ వచ్చేసి మనం లోత్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదు. స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే మనం లోత్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది పఫ్ కదా, ఇది మనం స్టిచ్ చేశాక వేరేలా ఉంటుంది, ఇప్పుడులా ఉండదు కదా. సో అందుకోసం ఇప్పుడు లోత్ అనేది కట్ చేయకూడదు. అది మీకు చూపించడం, హ్యాండ్ కటింగ్ చూపించడం కోసం నేను లోత్ అనేది మార్కింగ్ చేశాను అంతేకాని లోత్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదు. మనం హ్యాండ్ పఫ్ అంతా పెట్టినాక స్టిచ్చింగ్ చేసే ముందు ఆ పఫ్ షేప్ అనేది మొత్తం స్టిచ్ చేశాక లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం తీసుకున్న ఖర్చు కూడా కట్ చేసి తీసేయండి, ఎక్స్ట్రా కూడా కటింగ్ చేసేయండి సింపుల్గా. సో ఇలా మొత్తం కూడా కట్ చేసేసాక ఇక్కడ మనం చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. పైన ఒక చిన్న కట్ ఇచ్చుకోండి, అంటే స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్స్ జాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవడానికి. అలానే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం ఇందాక 1/2 ఇంచ్ తీసుకున్నామే పైకి, అక్కడ ఒక చిన్న కట్ ఇవ్వండి. ఇది ఎందుకంటే మనం కుట్టేటప్పుడు పఫ్ అనేది ఈ కట్ దగ్గర నుంచి అవతల వైపు కూడా చిన్న కట్ వస్తుంది కదా, అక్కడ వరకు కూడా పెట్టుకోవాలి మనకి. మీకు కావాలంటే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కావాలని, అప్పుడు నేను పెడతాను ఓకేనా. ఇలా మనం పఫ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఈ చివరి వరకు పెట్టుకోవాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి స్టిచ్చింగ్ వీడియో అని చెప్పి, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. చూసారు కదా నీట్గా వచ్చేసింది, మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇలాగనే కటింగ్ చేసుకున్నారంటే ఈ విధంగా అయితే మనం రాసి బుట్ట హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. మీకు చాలామందికి డౌట్ ఉంది ఏంటంటే హ్యాండ్స్ కోసం చంకరోడ్ని ఎలా కొలుచుకోవాలని. ఏం లేదండి, బ్యాక్ పార్ట్ని తీసుకుని నేను టేప్ని ఎలా పెట్టాను చూడండి వీడియోలో, ఈ విధంగా టేప్ని పెట్టుకోండి. ఇలా టేప్ని పెట్టుకొని నీట్గా చివరి వరకు కూడా ఇలా కొలుచుకోవాలి. మనకి ఎంతైతే వస్తుందో అందులో 1 ఇంచ్ మైనస్ చేసి హ్యాండ్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు నాకు 10 ఇంచులు వచ్చింది కదా, 1 ఇంచ్ మైనస్ చేస్తే 9 ఇంచులు. ఇది గుర్తుపెట్టుకున్నారంటే మీకు హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టుగా. ఈ యొక్క చిన్న టిప్ని పాటిస్తే సరిపోతుంది మనకి హ్యాండ్ కటింగ్ కోసం. చాలా ఈజీ అండి హ్యాండ్ కటింగ్ అనేది, చాలామందికి హ్యాండ్ కటింగ్ అనేది రావట్లేదు. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఎక్కువ తక్కువ అనేది అస్సలకి రాదు. మీకు బ్లౌజ్ బ్యాక్ పట్టు ఎంత ఉందో దానికి మనం ఇది జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. తగ్గడం ఎక్కువ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు, కరెక్ట్గా సరిపోతుంది ఇలాగానే మనం కొలుచుకొని కటింగ్ చేసామంటే. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలంటే, మనం ఇప్పుడు చెప్పాను కదా 10 పావులు 1 ఇంచ్ మైనస్ చేస్తే 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచులు మనకి క్లాత్ ఫోల్డింగ్ అనేది రావాలి. చూసారు కదా, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోలేదు అన్నప్పుడు అటు ఇటు జరుపుకుంటూ అడ్జస్ట్ అనేది చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనం క్లాత్ని